కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మండలంలోని కాగితవలస పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. అరుదైన ఆపరేషన్ ద్వారా 2.5 కిలోల బరువున్న విద్యార్థిని కాపాడిన వైద్యులు. గాజువాక సన్ రైజ్ పిల్లల హాస్పిటల్లో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు వెల్లడి. వైసీపీ అధిష్టానం యాదవులను చిన్నచూపు చూడటం చాలా బాధాకరం. గాజువాక శ్రీకృష్ణ యాదవ్ కళ్యాణ మండపంలో యాదవ సంఘ నాయకులు అత్యవసర సమావేశ నిర్వహణ. వైసీపీ అధిష్టానం యాదవులను చిన్నచూపు చూడటం చాలా బాధాకరం అంటూ యాదవ సంఘం నాయకులు అన్నారు. గాజువాక శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో యాదవ సంఘం నాయకులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ వైసీపీ అధిష్టానం యాదవులను నమ్మించి మోసం చేసింది అని, కష్టపడి పనిచేసే తత్వం తప్పు, ఎవరిని మోసం చేసే తత్వం మాకు లేదు అన్నారు. యాదవులకు వైసీపీ పార్టీ ఓ సీటు కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరమని, అలా ఇవ్వని పక్షంలో గాజువాక్ లో వైసీపీ పార్టీకి సపోర్టు చేయమని హెచ్చరించారు. గాజువాక్ లో ఉరుకుటి రామచంద్రరావుకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ లాక్కోవడం యాదవులను చిన్నచూపు చూసినట్టే అని, యాదవ సమాజ వర్గానికి సీట్ ఇచ్చేంత వరకు మా గలాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తామని అన్నారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 8 లక్షల ఓట్లు ఉన్న యాదవ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం బాధాకరమని ఆరోపించారు. యాదవులకు సీటు కేటాయించిన పక్షంలో తామంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవులకు నోటాకి ఓటు వేయమని ప్రచారం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పల్లా చిన్నతల్లి, ఉరుకుటు బాబురావు, గొలగాని అప్పారావు, నక్కా లక్ష్మణరావు, వియ్యపు ఉమాదేవి, పల్లా రమణ, మొల్లి ఆనంద్, పల్లా సతీష్, ఓమి ఈశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు రామచంద్రరావు గారికి టికెట్ ఫస్ట్ కేటాయించారు, మనందరికీ తెలిసిన విషయమే. కేటాయించిన తర్వాత వాళ్ళే తీసేశారు. అంటే యాదవులు అంటే అంత చిన్న చూప. నేను కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నా జాతీయ తప్పు చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితులు ఎవరికైనా సార్ చెప్తున్నాను. పార్టీ రోజు యాదవులకి టికెట్ ఇవ్వలేదు. బయటికి అడిగితే మీరు ఒక పార్టీ కార్యకర్తగా నేను యాదవ్ ఎవరికైనా ఓట్లు అంటే ఏం చెప్పాను, మీ యాదవ్కి ఏం చేస్తున్నారు, పార్టీ ఒక టికెట్ ఇచ్చింది అడుగుతున్నాను, ఏం చెప్పాలి సమాధానం? దయచేసి ఒక్కసారి సుబ్బారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మనం తప్పను చెప్పడం కాదు, చెల్లి విషయంలోనే మీరు మాట తప్పారు. దయచేసి గాజువాక గారికి ఉండదండి, ఇది మొత్తం ఉత్తరాంధ్ర కాదు ఆంధ్ర వరకు కూడా యాదవ్ మనోభావం దెబ్బతిన్న పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మా మనోవేదన, మా బాధ అర్థం చేసుకొని పార్టీ మంచి కూడా చెప్తున్నాం. దయచేసి ఒక పార్టీ కార్యకర్తగా పార్టీ మంచి కూడా చెప్తున్నాం. దయచేసి ఈ సీటు పునరాలోచన చేసి మళ్ళీ చంద్ర గారికి ఇస్తేనే మళ్ళీ మనకి వైఎస్ఆర్ పార్టీ కానీ లేకపోతే ఈ పార్టీ మనుగడ యాదవ్ నుంచి ఉంటుంది, లేకపోతే పార్టీ మన యాదవ్ నుంచి దెబ్బతిన్న అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి పునరాలోచన చేసుకొని ఈ మళ్ళీ సీటు గాజువాకలో చంద్రు గారికి కేటాయిస్తామని మరి కూర్చున్నాను. అలాగే దయచేసి తప్పుగా అనుకోవద్దండి, చంద్రు గారు సాఫ్ట్ గా ఉన్నారు, కుర్రాడు కదా, తీసుకోవచ్చని అలాంటి ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు. దీని ద్వారా వైఎస్ఆర్ పార్టీకి ఎవరో చెప్తున్నాను, యాదవుల మనోభావాలు దెబ్బతింటే మాత్రం మీకే పార్టీకి చాలా తీవ్ర నష్టం కలుగుతుందని ఎందుకు తెలియజేస్తున్నాను. దయచేసి ఒకసారి ఎవరితో చెప్పకుండా ఈ రోజున మరి చంద్రు గారిని, రామచంద్రరావు గారిని తప్పించి ఆయన స్థానంలో ఇంకొక సమాజ వర్గాన్ని నియమించినందుకు నిజంగా ఈ రోజు యాదవ సోదరులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ నిజంగా చాలా దిగ్భ్రాంతితో ఈ రోజు ఏంటి యాదవ జాతి అంతా తెలిసారిపోయిందా, పొలిటికల్ గా కూడా అసలు యాదవ జాతి నుంచి వైఎస్ఆర్ పార్టీకి అవసరం లేదా అన్న పద్ధతిలో ప్రతి ఒక్క యాదవ సోదరుడు కూడా మనోవేదన చెందుతున్నారు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాడు. మరి మీరు విజిలెన్స్ తో కానివ్వండి, లేకపోతే పత్రికా ముఖంగా కానివ్వండి, మీరు అక్యువల్ పెట్టుకోండి. చందు గారిని ఈ రోజుకి ఎవరంటే మీరు తీసేయండి. ఎందుకంటే చందు మీ దగ్గర రాలేదు ఎమ్మెల్యే కావాలని. చందు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ బట్టి మీరే పిలిచి ఈ రోజు మీరే చేయడం అంటే ఈ రోజు చందును ఒకటే మీరు ఇబ్బంది పడడం కాదు, యాదవ్ జాతికే పరిస్థితి ఈ రోజు మీరు ఉత్తరాంధ్రలో ఉండాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మరి దూరదృష్టితో చరిస్తామో ఆలోచన చేసి అటు వైఎస్ఆర్ పార్టీ కానివ్వండి, ఇటు యాదవ్ జాతికి కానివ్వండి, మరి వీళ్ళకి భంగం కలగకుండా, మీ పార్టీకి కూడా నష్టం జరగకుండా
యాదవ జాతికి ఏదైతే మీరు అనౌన్స్ చేశారో ఆ టికెట్ తిరిగి మన చంద్రు గారిని రామచంద్రరావుకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఈ గాజువాక నియోజకవర్గం నుంచి మరి యాదవ సంఘం ప్రధాన కార్యదర్శిగా బిహెచ్ఎల్ జనరల్ సెక్రటరీగా మరి విశాఖ జిల్లా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం మేము. నా పేరు గురుకుడు బాబురావు. మీకు మరి వినియోగించుకుంటున్నాం అని చెప్పేసి మరి ఎక్స్ప్రెషన్ జగన్మోహన్ రెడ్డి గారు మా విన్నపాన్ని వినాలి. మా రాష్ట్ర పరిస్థితులపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షురాలు రేవంత్ రెడ్డి మాటలపైన మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొంప గోవిందరాజు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావులు ఖండించారు. గాజువాక నియోజకవర్గ నేత చెల్లిపోయిన నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ దగ్గర కీలుబొమ్మలా ఉండే మంత్రులు కాంగ్రెస్ పార్టీపైన విమర్శలు చేయడం అర్ధరహితమని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులపైన మాట్లాడితే దాన్ని తప్పుపడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ షర్మిల సభకు అనేక అడ్డంకులు సృష్టించిన ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ను విమర్శించే హక్కు, అర్హత మంత్రి అమర్నాథ్ కు లేవని అన్నారు. పరిశ్రమల మంత్రిగా ఉన్న మీరు మీ సొంతూరులో ఒకరికైనా ఉద్యోగం ఇప్పించారా అని ప్రశ్నించారు. బీజేపీతో బంధాన్ని కొనసాగిస్తున్న వైసీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం పైన ఏనాడైనా ఒత్తిడి తెచ్చిందా అని ప్రశ్నించారు. ఉక్కు నగరం సభ ద్వారా ఉక్కు పరిరక్షణకు పాటుపడుతుంది కాంగ్రెస్ అని ప్రజలకు తెలిసిందేనని చెప్పారు. కార్మిక సంఘాలు సభ విజయవంతానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలోని గుత్తల శ్రీనివాసరావు, ఉరుకుటి అచ్చిబాబు, అంగవర్మ, అస్మత్ అలీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 3.5 సంవత్సరాలు ఇక్కడ 3.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉద్యమం జరుగుతుంది. టెంట్ వేశారు. కనీసం వెళ్ళేటప్పుడు ఒక్క రోజైనా టెంట్ దగ్గరికి వెళ్ళి మీరు పరామర్శించారా, వాళ్ళ మద్దతు పలికరా అని అడుగుతున్నాను గురునాథ్ అమర్నాథ్ గారిని. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు మీ సొంత ఊర్లోని ఓ పరిశ్రమలో ఒక ఉద్యోగం ఎంచుకొని అయిపోయారు. మీరు కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మాలాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరో ఊరుకోరు, క్షమించరు. నెక్స్ట్ టైం జరిగిన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అప్పుడు మీకు లేదు కాబట్టి మాది కాంగ్రెస్ పార్టీ ఎవరితో లాలిపడం అవసరం మాకు లేదు. మీరు తోక పార్టీలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీరు గెలిచినా మీరు చేసేది సాధించేది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ సాధించగలదు, ఏదైనా కాంగ్రెస్ పార్టీ చేయగలదు. అరుదైన ఆపరేషన్ ద్వారా 2.5 కిలోల బరువున్న చిన్నాన్ని కాపాడి వైద్యులు ఘనతను సాధించారు. దీనికి సంబంధించి గాజువాక సన్ రైజ్ పిల్లల ఆసుపత్రిలో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు డాక్టర్ డి తిరుపతి, డాక్టర్ రమణలు వివరాలు తెలిపారు. ఉక్కు నగరంలో నివాసం ఉంటున్న ఉత్తేజ్, అమూల్య దంపతులకు ఏడాది జనవరి 2న స్టీల్ జనరల్ హాస్పిటల్లో ఆడబిడ్డ జన్మించింది. అయితే పుట్టిన బిడ్డకు ట్రాకియో ఇసోఫేజియల్ ఫిస్టులా మరియు ఇసోఫేజియల్ ఎట్రిసియం అనే వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో సమీపంలో ఉన్న సన్ రైజ్ హాస్పిటల్ కు తీసుకువచ్చారని తెలియజేశారు. ప్రతి 3,500 మంది పుట్టిన పిల్లల్లో ఇటువంటి వ్యాధి ఒకరికి సోకే అవకాశం ఉందని చెప్పారు. చిన్నారి గాలి గొట్టానికి మరియు అన్నవాహికకు మధ్య ఫిస్టులా కనెక్షన్ ఉంటుంది అని, అన్నవాహికకు మరియు జీర్ణకోశానికి మధ్య ఎటువంటి కనెక్షన్ ఉండదని చెప్పారు. ఇటువంటి సమస్య పరిష్కారానికి ఆపరేషన్ అవసరమని గుర్తించి అతి కష్టం మీద ఆపరేషన్ పూర్తి చేసి చిన్నారిని సంరక్షించగలిగామని చెప్పారు. వైద్యులు డాక్టర్ గణేష్ శంకు, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ సతీష్, డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రతిభల సంయుక్త పర్యవేక్షణలో ఆపరేషన్ విజయవంతమైందని తెలియజేశారు. ఈ బేబీలో ఏంటంటే సర్జరీ 1 డే, ఫస్ట్ 2-3 days లోనే సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆ సర్జరీ కూడా ఎంతో క్లిష్టతరమైంది. ఆ సర్జరీని కూడా మేము సక్సెస్ఫుల్గా చేసి ఒక ఎత్తు అయితే దాని తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్, ఈ బేబీలో చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చింది. ఒకటి న్యూమోథొరాక్స్, ఒకటి సెప్టిక్ షాక్, ఒకటి రిఫ్రాక్టరీ హైపోటెన్షన్, ఒకటి మల్టిపుల్ ఎక్స్టిబేషన్ ఫెయిల్యూరు, ఫంగల్ సెప్సిస్, ఇవన్నీ ఇన్ని రకాల కాంప్లికేషన్స్ వచ్చిన బేబీ ఈ సర్జరీతో రికవరీ కావడం అనేది చాలా అరుదైన విషయం. నాకు తెలిసి వైజాగ్లో దిస్ ఇస్ ద ఫస్ట్ కేసు అనుకుంటాను. సర్జరీ చేయడం వేరు, ఆ తర్వాత వచ్చిన ఇన్ని కాంప్లికేషన్స్తో రికవరీ అవ్వడం. హాస్పిటల్ స్టే కూడా ఆల్మోస్ట్ ఆల్ 76 days ఈ రోజుకి. ఆల్మోస్ట్ ఆల్ ఆ బేబీ వెంటిలేటర్ మీద కానీ సిపాప్ మీద కానీ ఆల్మోస్ట్ ఆల్ 65 days ఉన్నదండి. ఇన్ని రోజులు ఆ బేబీని జాగ్రత్తగా చూసుకోవడం, ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇలాంటి హై ఎండ్ కేర్ ఉన్న నియోనేటల్ యూనిట్లోనే అది సాధ్యం అవుద్ది. అది వైజాగ్లో మేము కూడా ఒక హై ఎండ్ కేర్ యూనిట్ అని చెప్పడానికి గర్వపడుతున్నాము. ఇలాంటి ఫ్యూచర్లో ఏదైనా ఇలాంటి క్లిష్టతరమైన సర్జరీలు కానీ ఆపరేషన్ చేయడానికి ఫ్యూచర్లో సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒక ప్రత్యేక విభాగాన్ని పెట్టదలుచుకున్నాము.
ఇది మెయిన్లో ఈ సర్జరీ, ఈ బేబీ రికవరీ కావడం, సర్జరీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డాక్టర్ పివి రమణ గారు సర్జరీ చేశారు, ఆయన మాట్లాడతారు. గ్లోబల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో మిస్ అండ్ మిసెస్ అందాల పోటీలు నిర్వహించారు. ఢిల్లీలో నిర్వహించిన ఈ పోటీల్లో 300 మంది ఫైనలిస్టుల మధ్య మిస్ ఆంధ్రప్రదేశ్ 2024 కేటగిరీలో విశాఖకు చెందిన పొట్టూరు మానస లహరి విజయం సాధించారు. మిసెస్ ఆంధ్రప్రదేశ్ 2024 కేటగిరీలో విశాఖకు చెందిన గెడ్డం నాగమణి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆదివారం నగరంలోని సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్యోతి కొత్తపల్లి హాజరై మాట్లాడారు. విశాఖకు చెందిన వారు ఈ పోటీలో విజేతలుగా నిలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. అదేవిధంగా విజేతలు గెడ్డం నాగమణి, మానస లహరి మాట్లాడుతూ మాకు అన్ని విధాలా ఎంతో సహాయ సహకారాలు అందించిన జ్యోతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే గ్లోబల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ సంస్థ వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలువురు స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సవాలను జరుపుకున్నారు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ నుంచి మాకు ఆడిషన్ జరిగింది. ఇక్కడ మొత్తం ఏపీ నుంచి 150 మెంబర్స్ నుంచి టాప్ 20గా నేను వెళ్ళానండి. ఢిల్లీలో ఫైనల్ జరిగాయి. ఇక్కడ శిల్పా శెట్టి గారు హీరోయిన్ గారు గెస్ట్గా వచ్చారు. దానికి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. ఆవిడతో మేము క్రౌన్ పెట్టించుని ఇవన్నీ చేయడం చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము మేము. అక్కడ మొత్తం 300 మెంబర్స్ వచ్చారండి. మిసెస్ కేటగిరీ నుంచి 66 మెంబర్స్ టాప్ 66 నిలిచారు. అందులో మిసెస్ ఏపీగా ఆంధ్రప్రదేశ్గా నేను రావడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. మెయిన్లీ దీనికి ఆడిషన్ నుంచి జ్యోతి మేడం గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మిసెస్ రావాలంటే ఫస్ట్ హస్బెండ్ కూడా సపోర్ట్ చేయాలండి. మా హస్బెండ్ నాకు చాలా సపోర్టివ్గా నిలిచారు. ఆయన నాతో పాటు వచ్చి మిసెస్ ఏపీగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. నమస్కారం అందరికీ. నేను పి మానస లహరి, మధురవాడలో ఉంటున్నాను. నేను మిస్ ఆంధ్రప్రదేశ్ కేటగిరీకి గ్లోబల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్లో మిస్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది నాకు. మా ఫైనల్స్ ఢిల్లీలో అయ్యాయి. అక్కడ 4 days గ్రూమింగ్ సెషన్స్, ఇంట్రొడక్షన్ అండ్ ట్రైనింగ్, టాలెంట్ రౌండ్ అన్నీ అయ్యాయి. మాకు ఇక్కడ వైజాగ్లో ఆడిషన్స్ అయితే మేము వెళ్ళాం. అక్కడ 150 మెంబర్స్లో మేము టాప్ 20 అయ్యాం. అండ్ మాకు అక్కడ ఉన్న 200 మెంబర్స్లో నాకు మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ వచ్చింది. అండ్ 20 మెంబర్స్ ఉన్నారు మిస్ కేటగిరీలో. దాంట్లో ఒక 7 స్టేట్ టైటిల్స్లో నాకు వచ్చింది. నమస్కారం అండి, నా పేరు జ్యోతి కొత్తపల్లి. లాస్ట్ ఇయర్ నేను గ్లోబల్ మిస్సెస్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఇంటర్నేషనల్కి విన్నర్ అయ్యాను. సో ఇక్కడ మన విశాఖపట్నంలో నేను ఆడిషన్ కండక్ట్ చేశాను అలాంగ్ విత్ ద అలీ మ్యామ్. అలీ మ్యామే ఇక్కడ కండక్ట్ చేశారు. అండ్ ఐఎమ్ ద జ్యూరీ ఓవర్ హియర్. నేను ఇక్కడ జ్యూరీగా రిప్రజెంట్ చేశాను బికాస్ లాస్ట్ ఇయర్ విన్నర్ అవ్వడం వల్ల. అండ్ దిస్ ఇయర్ వీళ్ళిద్దరు కూడా జ్యూరీగా రిప్రజెంట్ చేస్తారు. అండ్ రియలీ మ్యామ్, అలీ మ్యామ్ ఏదైతే ఆపర్చునిటీ ఇస్తున్నారో ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో చాలామంది లేడీస్కి ఆపర్చునిటీ ఇస్తున్నారు కదా, అది రియలీ హ్యాపీగా ఉందండి. బికాజ్ ఇలాంటిది మిస్ కేటగిరీ, టీన్ కేటగిరీలో అయితే విన్నాను. లైక్ ఇలా కాంపిటీషన్స్ అవుతూ ఉంటాయి, మిస్సెస్ ఇండియా, మిస్సెస్ ఇంటర్నేషనల్, మిస్సెస్ వరల్డ్ అనుకొని ఎక్కడెక్కడో జరుగుతున్నాయి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో లేడీస్కి టాలెంట్ చూపించడానికి ఒక స్టేజ్ అనేది ఇచ్చారు మనకి అలీ మ్యామ్. సో స్టేజ్ త్రూగా మనము అది యూటిలైజ్ చేసుకోవాలి, ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక ఫ్యామిలీ మెంబర్కి మంచి పేరు ఇవ్వాలి, వాళ్ళు ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పేసి ఒక స్టేజ్ ప్రొవైడ్ చేశారు. దట్ ఈస్ రియలీ గుడ్ థింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అలీ మ్యామ్ ఫర్ దిస్ వన్. అండ్ రియల్గా చెప్తున్నాను, నేనైతే మాట ఇచ్చాను వీళ్ళకి. లైక్ ఢిల్లీలో 5 days అనేది గ్రూమింగ్ ఉంటుంది. అండ్ దగ్గరుండి ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ అయిన వరకు ప్రతిదీ స్టెప్ టు స్టెప్ వాళ్ళు చూసుకుంటారు అని చెప్పాను. అలాగే అలీ మ్యామ్ చేశారండి. నిజంగా ఆ మాట నేను కొద్దిగా భయపడ్డాను, ఏం జరుగుతుందా, నేను మాట ఇచ్చేస్తాను కదా, ఏం జరుగుతుంది అనుకున్నాను. బట్ అక్కడ నుంచి పిల్లలు విన్ అయ్యి వచ్చిన తర్వాత రియలీ హ్యాపీ ఫర్ దాట్. మ్యామ్ అయితే మాట మీద నిల్చున్నారు, ప్రతిదీ స్టెప్ టు స్టెప్ మేడం చూసుకున్నారు. ఫుడ్, గ్రూమింగ్, మేకప్, ఫోటోషూట్స్ అండ్ డ్రెస్సింగ్స్, ఎవ్రీథింగ్ ప్రతిదీ స్టెప్ టు స్టెప్ చూసుకొని వీళ్ళకి పంపించారు రిటర్న్. అండ్ దానికి మాత్రం నేను థ్యాంక్ యూ సో మచ్ అలీ మ్యామ్ ఫర్ దిస్ వన్. అండ్
వీళ్ళిద్దరు కూడా ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి వీళ్ళిద్దరికి కూడా అని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ద్విచక్ర వాహనాల్లో అగ్రగామి సంస్థ అయిన హీరో సరికొత్త మవెరిక్ 440 సీసీను లాంచ్ చేసింది. బీచ్ రోడ్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఏరియా మేనేజర్ విజయ్ కన్నన్, పవన్ కుమార్, రవీంద్ర మెరువా, సురేష్ కోటపటి, వెంకట్, మిసెస్ విశాఖ సాక్షి, మిసెస్ ఆంధ్ర సౌమ్య, ప్రముఖ మోడల్స్ మంజీరా, సంధ్య, శాంతిలు అలాగే రైడర్స్ క్లబ్ సభ్యులు లాంచ్ చేశారు. ఈ కార్యక్రమం వీరుమామ బ్రాండ్ ఆధ్వర్యంలో జరిగింది. Team to please be joined for the media interaction. The models also here. Manjira, yeah. Hi, this is Rishi. The Hero lo ide kotta bike 440 cc lo. So eagerly we are waiting for this from long time. So finally the 440 cc is here. So let's rock on this bike. So ఇది ఇంకా కొత్త బైక్ అనమాట. సో మేము కొత్త రైడ్ చేస్తున్నాం, దీంతో ఒక వీడియో కూడా చేస్తున్నాం అనమాట నెక్స్ట్. గుడ్ ఈవినింగ్. టుడే హీరో మోటో కార్ప్ వైజాగ్లో, విశాఖపట్నంలో బీచ్ అందాలతో పాటు మ్యావరిక్ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది 440 cc ప్రీమియం సెగ్మెంట్లో హీరో మోటో కార్ప్ అనేది ఆల్రెడీ దేర్. అంటే ఇప్పుడు మ్యావరిక్ అని ఇండిజినియస్ ఓన్ టెక్నాలజీతో లాంచ్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఇది వైజాగ్ పబ్లిక్ డెఫినెట్గా ఇష్టపడతారు అండ్ డెఫినెట్గా ఈ వెహికల్ మీద ఎంజాయ్ చేస్తారని మేము డెఫినెట్గా కోరుకుంటున్నాం. ఇంత బైక్ చెప్పాలి అంటే చాలా బాగుంది. హీరోలోని ఇంత మంచి బైక్ను లాంచ్ చేస్తారని ఇప్పటివరకు అనుకోలేదు మేమైతే. దీన్ని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, బీయింగ్ ఏ రైడర్స్ వీఆర్ సేయింగ్ డైరెక్ట్లీ వీ వోంట్ గెట్ ద బ్యాక్ పెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ద గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, దీని పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ, అండ్ ద బ్రేకింగ్ సిస్టమ్ ఎస్పెషల్లీ ద హీరో హ్యాస్ బీన్ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ ద బ్రేకింగ్ సిస్టమ్ ఆల్సో. ఓవరాల్ ద బైక్ ఈస్ టూ గుడ్. You can have arams both for the family and the students also. Good evening to one and all. Myself Shanti Varpala, Mrs. Andhra Pradesh of 2022, and today we have come here for the launch of Maverick 440 two-wheelers bike, which is manufacturing by Hero Co Private Limited. And I would like to congratulate Hero manufacturers for bringing this great marvelous 440, and riders wish you all the very best and enjoy your ride. Hi all andi, yes irozu Hero Maverick 440 cc Maverick ni chustene wow anela undanamata. Asalu Hero lo the most premium bike ani cheppochu. Irozu Visakhapatnam బీచ్ రోడ్లో లాంచ్ చేయడం కొన్ని వేల మంది సాక్షిగా ఈరోజు ఇండియా వైడ్ మొత్తం అంతా కూడా మ్యావరిక్ లాంచ్ చేస్తున్నారనమాట. ఇక ఈరోజు నుంచి ఈ మ్యావరిక్ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరైతే బైకర్స్ ఉంటారో, రైడ్స్ని ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా మ్యావరిక్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఈవెంట్ మేము చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది ఫ్యాషన్ ఐకాన్స్ మధ్యన ఈ బైక్ లాంచ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మ్యావరిక్ కొని ఎంజాయ్ చేయండి మీ వీరు మామ. థ్యాంక్ యూ. విశాఖ నగరంలో లోటస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మహిళలకు ప్రేరణ అందించే విధంగా మహిళలకు, పిల్లలకు ఉచిత ధర ఆక్సిజన్ టవర్స్ లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా బీపీ, షుగర్ పరీక్షలు, డాక్టర్లు సంప్రదింపులు, హెల్దీ ఉమెన్, హెల్దీ బేబీ కాంటెస్టులు నిర్వహించారు. వాల్తేర్ క్లబ్ ఎదురుగా సరికొత్త ప్రాంగణం ప్రారంభమైందని, అందరి సేవలను ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో వీరుమామ బ్రాండ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు లోటస్ హాస్పిటల్స్ విశాఖపట్నం అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ హైదరాబాద్లో లోటస్ హాస్పిటల్స్ ఇస్ ఎ బ్రాండ్. కిడ్స్ కానీ అలాగే ఉమెన్ కానీ ఎవరికైనా సరే ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా లోటస్ హాస్పిటల్స్ పేరే గుర్తొస్తుంది. ఇట్ ఈస్ సచ్ ఏ వెరీ వెరీ బిగ్ బ్రాండ్ ఫర్ కిడ్స్ అండ్ ఉమెన్ అని చెప్పొచ్చు. మరి లోటస్ హాస్పిటల్స్ ఇన్నేళ్ల సర్వీస్ తర్వాత వాల్టర్ క్లబ్ ఆపోజిట్లో మరొక ప్రీమియం సూపర్ ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ను ఓపెన్ చేస్తారనమాట. సో దాని సందర్భంగా విశాఖపట్నంలో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. దానికి ఒక చక్కటి పేరు ప్రేరణ అని పెట్టి ఈ రోజున విశాఖపట్నంలో చాలా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అయినటువంటి లాన్సమ్ ఆక్సిజన్ టవర్స్లో రకరకాల యాక్టివిటీస్ని ప్లాన్ చేయడం జరిగిందనమాట. ఈ రోజున డాక్టర్స్ వచ్చి ఎంతో చక్కగా ఉమెన్కి ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ కన్నా సరే
సూచనలు సలహాలు ఇస్తూ అలాగే ఎన్నో టెస్టులు చెకప్స్ కూడా ఇక్కడ చేస్తున్నాం. దాంతోపాటుగా హెల్దీ బేబీ హెల్దీ కిడ్ అనే కాంటెస్ట్ని హెల్దీ బేబీ హెల్దీ కిడ్ అండ్ హెల్దీ ఉమెన్ కాంటెస్ట్ని కూడా నిర్వహించాం. అలాగే మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ కానీ ఆయిల్ లేకుండా ఫుడ్ చేయడం ఎట్లా అలాంటి సూపర్ కాంటెస్ట్, మరి ఉమెన్కి నెయిల్ ఆర్ట్, బెలూన్ ట్విస్టర్ అలాగే ఇవన్నీ కూడా చేస్తున్నాం అనమాట. ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్తో మన కొత్త ప్రెమిసెస్, ఎందుకంటే చాలా మంచి ప్రెమిసెస్ అనమాట, చాలా బాగా చేస్తారు లోటస్ హాస్పిటల్స్. సో ఆ ప్రెమిసెస్ని ప్రమోట్ చేస్తూ మరింత మందికి చేరువయ్యేలాగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అనమాట. మీరందరూ గుర్తుపెట్టుకోండి, పిల్లలకు కానీ మహిళలకు కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే లోటస్ హాస్పిటల్స్ మీకోసం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీరు మామ. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్తో ఓపెన్ చేయడం జరిగింది. సో లోటస్ హాస్పిటల్స్ తరపున ఐఎమ్ వెరీ హ్యాపీ టు అటెండ్ దిస్ ప్రేరణ ప్రోగ్రామ్ అండి. విమెన్ అనేది దే ఆర్ ద బ్యాక్ బోన్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్. దే అటెండ్ టు ద నీడ్స్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ. బట్ వాళ్ళ నీడ్స్కి వచ్చేటప్పటికి దే పుట్ ఇట్ ఇన్ ద బ్యాక్ సీట్ అండి. సో అలాంటి సెల్ఫ్లెస్ విమెన్ కోసం మేము తీసుకున్న ఒక ఇనిషియేటివ్ టు రిమైండ్ దెమ్ దట్ టేకింగ్ సెల్ఫ్ కేర్ ఈజ్ నాట్ సెల్ఫిష్నెస్. వాళ్ళు హెల్తీగా ఉన్నప్పుడే ఇట్ హ్యాస్ అ రిపుల్ ఎఫెక్ట్ ఆన్ ద ఫ్యామిలీ హెల్తీగా ఉన్నప్పుడే సొసైటీ అండ్ ఇన్ జనరల్ ద కంట్రీ ఆల్సో ఈజ్ హెల్దియర్. సో ఇట్స్ జస్ట్ అ రిమైండర్ ఫర్ విమెన్. ఏమైనా సిమ్టమ్స్ అవి ఉన్నా నెగ్లెక్ట్ చేయొద్దు, ఎర్లీగా డాక్టర్ని సీక్ చేయండి, డాక్టర్ హెల్ప్ తీసుకోండి. ఏమైనా కన్సల్టేషన్స్ అవసరమైనా వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, స్కాన్ ఫిజియోథెరపిస్ట్ అండ్ fetal medicine specialist at Lotus Hospital. We are more than happy to attend to any concern that you might have andi. And just prioritize your health, preventive care తీసుకోండి, get yourself examined at regular intervals, breast self examination గురించి అండ్ cervical cancer vaccine గురించి, దాని ప్రివెన్షన్ గురించి ఇవన్నీ మేము ఇక్కడ ఉన్న ఫీమేల్స్ని ఎడ్యుకేట్ చేయడానికి వచ్చాము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ వీ హ్యావ్ హియర్. So again I just urge all the women to prioritize their health first and get themselves regularly examined. Thank you. Surgeon from Lotus Hospital, Vizag. సో మనం బేసికల్గా ఆక్సిజన్ టవర్స్లో ఈరోజు ఒక మీటింగ్ కండక్ట్ చేశాము. ఇది ఎందుకంటే విమెన్ హెల్త్ అవేర్నెస్ కోసం కండక్ట్ చేశాము. ఆల్ విమెన్ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ దెమ్. అండ్ ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ మెనోపాజల్ విమెన్ కూడా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వేరియస్ ప్రాబ్లమ్స్కి, అంటే వాళ్ళకి వీక్నెస్ కానీ వాళ్ళు రెగ్యులర్గా లిపిడ్ ప్రొఫైల్స్, వాళ్ళ షుగర్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్, మ్యామోగ్రామ్, ఇవన్నీ బీపీ ఇవన్నీ చెక్ చేయించుకోవాలండి కంపల్సరీగా. సో ఈ అవేర్నెస్ మన విమెన్లో కలిగించడం కోసమే మేము ఈరోజు ఈ క్యాంప్ కండక్ట్ చేశాము. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ హూ ఎవర్ హ్యావ్ ఎనీ గైనకలాజికల్ ఇష్యూ, యూజువల్గా విమెన్ దే షై అవే ఫ్రమ్ going to a doctor and getting treated for their gynecological problems. అలా ఏమీ అనుకోకూడదు, ఏమీ స్టిగ్మా కాదు. హాస్పిటల్కి రావాలి, డాక్టర్ గారి దగ్గర కన్సల్ట్ చేయాలి. అండ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి చిన్న మెడికేషన్స్ ఇనిషియల్గా తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి వీ హ్యావ్ టీమ్ ఇన్ లోటస్ హాస్పిటల్. వీ హ్యావ్ గుడ్ gynecologists. All gynecologists are highly qualified. We have fetal medicine specialists. We have good obstetricians, laparoscopic surgery ఎక్విప్మెంట్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ అంబియన్స్. విశాఖ నగరంలోని ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ లీగ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు దుర్గా మాట్లాడుతూ ప్రతి ఏటా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం రక్త నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు, పలువురు మహిళలు, కిక్ బాక్సింగ్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Good morning, everyone. To begin with, a very happy International Day to all the women out there. You are a warrior, you are a survivor. So let me tell you one thing. So it was the last time in 2020 that I donated my blood. So it took me nearly 3.5 years to donate again on this auspicious day. I'm really thankful for Chairman of Foundation of Andhra Pradesh Kickboxing League, Mr. Tenki Durga, and Duvuru Dayakar Reddy Garu, very close to Andhra Pradesh Kickboxing Sports Association also, the chairman of DDR group of institutions, and each and every girl, each and every person who has included in this event. Very special thanks to Rotary Blood Camp. So the Rotary Blood Donation Camp. ఇక్కడికి వచ్చిన ఉమెన్స్ అందరికి కూడా నిజంగా చేతులెత్తి నమస్కారం చెప్పాలి. ఈరోజు ఇక్కడ బ్లడ్ క్యాంప్ జరగడానికి కారణం సందర్భం ఏంటంటే ఉమెన్స్ డే సందర్భంగా మా వైఫ్ గారు ఇలా క్యాంప్ పెడదామంటే నేను సార్తో దేవక్ రెడ్డి గారితో మాట్లాడి ఈ క్యాంప్ను కండక్ట్ చేయడం జరిగింది. ఈ నోటరీ బ్లడ్ క్యాంపులు కూడా చాలా సంవత్సరాలు బట్టి మాకు పరిచయం ఉంది. ఎప్పుడు ఏ క్యాంప్ జరిగినా పిలిచినట్టునే వస్తారు, ఏది ఆశించకుండా మాకు సేవ చేసి వెళ్ళిపోయినట్టే ఉంటారు. వాళ్ళు కూడా మాకు ఇటువంటి క్యాంప్కి విచ్చేసిన ఉమెన్స్ అందరికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలపాలి. ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది క్యాంప్ జరిగినందుకు. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.